హాయ్ అండి. ఈరోజు మనం దర్శించుకోబోయే పవిత్ర స్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కోటమైసమ్మ దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గొప్ప విశ్వాసాన్ని పొందిన ఈ ఆలయం మిర్యాలగూడ సమీపంలోని తుమ్మడం గ్రామం వద్ద ఉంటుంది. ఇది కేవలం మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి అయితే 19 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో పూజలు 1975 నుంచి జరుగుతున్నాయని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ ఆలయంలో ఆదివారం, మంగళవారం రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఈ వీడియో తీసింది థర్స్డే, గురువారం అన్నమాట. సో గురువారమే ఇంత క్రౌడ్ ఉంది చూసారు కదా. నార్మల్ డేస్లో అయితే మీకు సండే ఆర్ ట్యూస్డే చాలా క్రౌడ్ అనేది ఉంటుంది ఈ టెంపుల్లో. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముఖ్యంగా మొదట వాళ్ళు టెంపుల్కి వచ్చినప్పుడు ఏదో ఒక కోరిక కోరుకొని వెళ్తారు. ఆఫ్టర్ దట్ ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కొంతమంది కోళ్ళు ఇస్తామని, కొంతమంది మేకలు ఇస్తామని, సో లైక్ దట్ అలా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత టెంపుల్కి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని అక్కడే క్లీనింగ్ చేయించుకొని కుకింగ్ చేసుకొని వాళ్ళు స్టే చేయడం జరుగుతుంది ఫ్యామిలీస్తో. ఇలా వాళ్ళ నమ్మకాన్ని మొక్కుల రూపంలో అమ్మవారికి చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారు మెయిన్ అమ్మవారు ఫస్ట్ స్టార్టింగ్లో టెంపుల్లో ఏ దేవత అయితే ఉండేదో స్టార్టింగ్ టెంపుల్లో ఒక చిన్న విగ్రహాన్ని పెట్టి పూజించేవారు. ఆ అమ్మవారు మనకి బయటనే ఉంటుందన్నమాట. చిన్న గూడులాగా ఉండేసి దాంట్లో అమ్మవారిని మనం చూడొచ్చు. మెయిన్ అమ్మవారు వచ్చేసి యాజ్ యూజువల్ మనకు అన్ని టెంపుల్స్లో లాగే ఉంటుంది. ఈ టెంపుల్లో మనకి నాగదేవత కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ సంతానం కోసం వచ్చే భక్తులు అక్కడ ఒక ఉన్న చెట్టుకి ఉయ్యాలలు, ముడుపులు అనేవి కడుతూ ఉంటారు. ఇక్కడ వైట్ షర్ట్తో ఒక కపుల్ని చూసారు కదా, అక్కడ మెయిన్ అమ్మవారు ఫస్ట్ టెంపుల్లో ఏ అమ్మవారు అయితే ఉండేదో ఆ అమ్మవారు అక్కడ ఉంటుందన్నమాట. ఏదైనా కోరికలతో వచ్చిన భక్తులు కూడా ముడుపులు సమర్పిస్తూ ఉంటారు. చెప్తే అస్సలు నమ్మరండి, కంటిన్యూగా అమ్మవారికి మొక్కులు అనేది తీరుస్తూనే ఉంటారు. సండే, ట్యూస్డే అప్ టు 12 o'clock కంటిన్యూగా ఉంటారనమాట క్రౌడ్. అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడే చాలా ఫంక్షన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు అందరూ. ఎక్సెప్ట్ మ్యాచ్డ్ ఫంక్షన్స్, రిమైనింగ్ బర్త్డేస్, మ్యారేజెస్, రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి చాలా ఫంక్షన్ హాల్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ రోడ్ మొత్తంలో. అండ్ సో మనకి సరిపడా ఒక చిన్న ఫంక్షన్ హాల్ కానీ పెద్దది కానీ తీసుకొని అక్కడే ఫంక్షన్ హాల్ వాళ్ళతోటి వంటల వాళ్ళు కూడా టైఅప్ అయి ఉంటారు, క్లీనింగ్ వాళ్ళు టైఅప్ అయి ఉంటారు, సర్వీసింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకునేటప్పుడే మాకు కుకింగ్కి కూడా కావాలి, సర్వీసింగ్కి కూడా కావాలి అని మాట్లాడుకొని ఒకేసారి బిల్ పే చేసేసుకున్నారంటే మీకు అక్కడ పూజ అవుతూ ఉంటుంది, ఇక్కడ కుకింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఎట్ ఏ టైం రెండు మనం పనులు అనేవి చేసుకోవచ్చు. ఓన్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం అడిగితే ఒక టెంట్ వేసిస్తారు. సో ఆ టెంట్ దగ్గర మనం ఓన్గా కుకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఏసీ, నాన్ ఏసీ 2 types ఆఫ్ ఫంక్షన్ హాల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. సో క్రౌడ్ ఉంది అంటే భక్తులు మొక్కులు తీరుస్తున్నారు అంటే వాళ్ళ కోరికలన్నీ తీరినట్టే కదా. సో మనం కూడా ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. మీ కోరికలు ఏమైనా ఉంటే అమ్మ ముందు చెప్పుకోండి. పక్కనే ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే మనకు కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు.